విజయవాడలో జరిగిన వరద బీభత్సం రాష్ట్ర ప్రజలను కలిచివేసిందని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయవాడలో అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని చూస్తుంటే ఎంతో మంది తల్లులు, పిల్లలు, వృద్ధులు అనేకమైన కష్టాలు చూస్తుంటే బాధపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. విజయవాడకు ఈ విపత్తు ఏర్పడడానికి కారణం ప్రకృతి లేక పాలకులా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదం జరుగుతుందని వాతావరణ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి ముందుగానే తీసుకొని వచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించలేదని, బాధ్యతారహితంగా వ్యవహరించి నిర్లక్ష్యమైన ధోరణితో ప్రవర్తించడమే ఈ ప్రమాదానికి కారణమన్నారు. వారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒక కారణమైతే, వారి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను కాపాడుకునేదానికి మరొక కారణం అంటా ఉన్నారు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోకుండా ఉండడమా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ గారి ఆస్తిని, వారికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థ మునిగిపోకుండా ఉండడం కోసమా? లేదంటే నిర్లక్ష్యం, సామర్థ్య లోపం. ఈ కారణాల వల్లే విజయవాడలోని సుమారుగా 5-6 లక్షల మంది ప్రజలకు తీవ్రమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. తెలిసి 47 మంది, తెలియక మరి ఎంతమందో మరణించినారు. ఈ మరణాలకు ప్రత్యక్షంగా కారణం, పరోక్షంగా కారణం ప్రభుత్వమే. ఈ మరణాలకు సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ముందస్తు జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ 47 మరణాలు తెలిసినేటి కానీ, తెలియకుండా మరో 10ల సంఖ్యలో మరణించిన మన మిత్రులు కానీ మరణించేవారు కాదు. సంభవించిన తర్వాతైనా ప్రమాదం సంభవించింది, విపత్తు వచ్చింది. విజయవాడ అంతా జలదిగ్బంధమైంది, అన్ని కాలనీల నీళ్లతో మునిగిపోయి ఉంది. ఆ తర్వాత అయినా ప్రభుత్వము ఏ మేరకు సహాయ చర్యలు అందించిందని చెప్పి ఒక్కసారి మనం గమనిస్తే, మీ మీడియా ద్వారానే చూస్తూ ఉన్నాం. మనం వేల మంది ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. నేను భోజనం చేయలేదు, నాకు భోజనం అందలేదు, నీళ్ళు అందలేదు, వైద్యం అందలేదు, పునరావాసం అందలేదు, అసలు మా కాలనీలోకి అధికారులే రాలేదు,